ఈ రోజు మనం తెలుసుకోబోయేది భగవంతుడి బుద్ధి ఉపాయం ఎంత గొప్పదో చెప్పే అద్భుత గాథ. ద్వాపర యుగంలో యవనరాజైన కాలయవనుడు ఎంతో శక్తివంతుడు. అతడు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందాడు. ఎవ్వరి చేతిలో కూడా తనకు మరణం ఉండరాదు. ఈ వరం వల్ల అతనికి గర్వం పెరిగి భూమంతటిని జయించాలని భావించాడు. అప్పుడు అతడు మధురపై దాడి చేసి శ్రీకృష్ణుడిని యుద్ధానికి పిలిచాడు. కానీ శ్రీకృష్ణుడు యుద్ధానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే ఆ వరం వల్ల కాలయవనుడిని నేరుగా జయించడం సాధ్యం కాదు అని ఆయనకి తెలుసు. అందుకే కృష్ణుడు చాకచక్యంగా ఉపాయం ఆలోచించాడు. యుద్ధరంగం నుండి పారిపోతున్నట్లు నటిస్తూ కాలయవనుడిని తన వెనుకకు రప్పించాడు. కోపంతో కాలయవనుడు ఆయనను వెంటాడుతూ ఒక గుహలోకి వెళ్లాడు. ఆ గుహలో మహా తపస్వి అయిన రాజు ముచుకుందుడు గాఢ నిద్రలో ఉన్నాడు. దేవతలకు సహాయం చేసినందుకు ముచుకుందుడికి ఒక వరం లభించింది. తన నిద్రను భంగం చేసిన వాడు తన చూపుతోనే భస్మమవుతాడు. కాలయవనుడు ఆ గుహలో నిద్రిస్తున్న ముచుకుందుడిని కృష్ణుడిగా భావించి అతనిని కాలితో తన్నాడు. వెంటనే ముచుకుందుడు కళ్ళు తెరిచాడు. అతని దృష్టి పడగానే కాలయవనుడు క్షణాల్లోనే భస్మమయ్యాడు. అప్పుడే శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ముచుకుందుడికి దర్శనం ఇచ్చి అతని భక్తిని ప్రశంసించాడు. ముచుకుందుడు కూడా భగవంతుని స్మరించి మోక్ష మార్గాన్ని పొందాడు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే శక్తి ఉన్న గర్వం మనలను నాశనం చేస్తుంది. బలం కంటే బుద్ధి, ధర్మం ఎప్పుడూ గొప్పవే. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను